మేం పెట్టే ప్రతి వీడియోస్ ఎప్పటిలాగా మీ వరకు రావాలంటే వీడియో కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయగలరు. అనుపల్లవి సీరియల్ ఈటీవీలో మధ్యాహ్నం 3:30 గంటలకి ప్రసారమవుతోంది. ఈ సీరియల్ కథ ప్రస్తుతం సరికొత్త మలుపు తిరిగింది. కథ మొత్తం మారిపోయింది. ప్రస్తుతం కొత్త క్యారెక్టర్స్, కొత్త జనరేషన్తో కథ సరికొత్తగా రూపొందిస్తున్నారు. విషయంలోకి వెళ్లే ముందు ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. అనుపల్లవి సీరియల్లో అనుదీప్ పల్లవి క్యారెక్టర్స్ ఎండ్ అయ్యాయి. వాళ్ళిద్దరిని చంపేసి ప్రస్తుతం వాళ్ళ పిల్లల కథను కొత్త జనరేషన్తో తీసుకువచ్చారు. అలాగే కథలో మ్యాగీ క్యారెక్టర్ని కూడా చంపేశారు. అనుదీప్ మ్యాగీల కూతురు పల్లవి పాత్రలో ఒక సరికొత్త అమ్మాయి నటిస్తున్నారు. అనుదీప్ పల్లవిల కూతురు అనూష పాత్రలో కూడా మరో సరికొత్త అమ్మాయి నటిస్తున్నారు. ఇక ఈ సీరియల్లో ప్రస్తుతం హీరోగా మనోజ్ నటిస్తున్నారు. మనోజ్ పడమటి సంధ్యారాగం, ఇంటికి దీపం ఇల్లాలు, అగ్నిసాక్షి, చెల్లెలు కాపురం ఇలా చాలా సీరియల్స్లో నటించారు. అనుపల్లవి సీరియల్లో చరణ్ అనే క్యారెక్టర్లో ప్రస్తుతం నటిస్తున్నారు. మ్యాగీ కూతురు మేఘన పాత్రలో మళ్ళీ హీనారాయే నటిస్తున్నారు. మేఘనకి జోడీగా ఈ సీరియల్లో సాత్విక్ నటిస్తున్నారు. సాత్విక్ పడమటి సంధ్యారాగం, వంటలక్క, అత్తారింటికి దారేది ఇలా చాలా సీరియల్స్లో నటించారు. అనుపల్లవి సీరియల్లో ప్రముఖ నటి హాసిని కూడా నటిస్తున్నారు. హాసిని రితిక అనే క్యారెక్టర్లో నటిస్తున్నారు. హాసిని మావారు మాస్టారు, వంటలక్క సీరియల్స్లో నటించారు. హాసినికి పేరుగా ఈ సీరియల్లో సుమిత్ నటిస్తున్నారు. సుమిత్ ముక్కు పుడక, రక్త సంబంధం, మనసు మమత ఇలా చాలా సీరియల్స్లో నటించారు. పల్లవి తమ్ముడు గోపి పాత్రలో ఇతడు నటిస్తున్నారు. గోపికి కాబోయే భార్య క్యారెక్టర్లో ఈవిడ నటిస్తున్నారు. గోపి కొడుకుగా చైల్డ్ ఆర్టిస్ట్ సోను నటిస్తున్నారు. సోను అను అనే నేను, వైదేహి పరిణయం, రాఖీ పూర్ణిమ సీరియల్స్లో నటించారు. కార్తిక్ అనే క్యారెక్టర్లో ఇతడు నటిస్తున్నారు. ప్రస్తుతం కొత్త కథతో, కొత్త కథనంతో అనుపల్లవి సీరియల్ కొనసాగుతోంది. అనుపల్లవి సీరియల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ప్రస్తుతం అనుదీప్ క్యారెక్టర్స్లో నిఖిల్, శిరీష లేకపోవడం మీరెలా ఫీల్ అవుతున్నారు కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.